ఈ గ్రిల్డ్ ఫిష్ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టొమాటో, మష్రూమ్, టొమాటో పేస్ట్, నిమ్మకాయ, వెల్లుల్లి, ఆలివ్ ఇవి గార్నిష్కి వాడతాం, వైట్ వైన్ కొద్దిగా, ఆరిగానో కొద్దిగా, ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ ఇది కొద్దిగా, దాంతోపాటుగానే ఫిష్ పీసెస్ తీసుకున్నాము. ఇది బోన్లెస్ స్టీక్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు, టూనా కనుక దొరికితే అది కూడా యూస్ చేయొచ్చు. కానీ మన దగ్గర ఎక్కువ ఈ ఫిష్ ఉంటుంది కాబట్టి ఆ స్టైల్లో తయారు చేస్తూ ఉన్నాము, అందరికీ కన్వీనియంట్గా ఉండడానికి. ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫిష్ని మ్యారినేట్ చేసుకుంటాం, మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఆ ఫ్రై అయిన ఫిష్ని తర్వాత సాస్ తయారు చేసుకొని ఆ సాస్లో వేసి కుక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సింపుల్ సాస్ ఏంటంటే ఆ కోటింగ్ వచ్చేలాగా ఉంటే సరిపోతుంది, ఆ విధంగా ఉంటుంది. ఓకే, మనం మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్. మ్యారినేషన్ కోసం కొద్దిగా చాప్ చేసిన గార్లిక్, సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేస్తున్నాం. గార్లిక్ చాప్ చేసుకున్నాం కదా ఫస్ట్, ఇందులో నుంచి కొద్దిగా అయితే మనకు సరిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్లో చాప్డ్ గార్లిక్, పెప్పర్ కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే వేరే మళ్ళీ ఏమి మనం స్పైసీ ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు కదా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ సిసిలియన్ కావచ్చు, ఇటాలియన్ కావచ్చు, వీళ్ళంతా కూడా కారానికి ఓన్లీ పెప్పరే వాడతారు. అండ్ కొద్దిగంత ఆయిల్. మిక్స్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని, ఫిష్ మీరు ఏదైనా వాడచ్చు. కొద్దిగా హార్డ్ ఫిష్, ఫ్రైస్ కోసం సపరేట్ ఫిష్లు ఉంటాయి, పులుసుల కోసం సపరేట్ ఫిష్లు ఉంటాయి కదా. ఇందులో కొద్దిగా హార్డ్గా ఫ్రై కోసం వాడే ఫిష్ని యూస్ చేయాలి. బోన్లెస్ కనుక ఉంటే ఇంకా మంచిది. మన దగ్గర వంజరం అని అవని ఇవని వాడుతూ ఉంటాం కొన్ని బోన్లెస్ కోసం చేయడానికి. సొరచేపలు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత కుక్ చేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. పెనం ఆల్రెడీ బాగా గరంగా ఉంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫిష్ని ఫ్రై చేసుకుంటాం. మ్యారినేట్ ఏదైనా ఆ గిన్నెలో కాస్త మిగిలినట్టుంటే ఆ జ్యూసెస్ అన్ని తీసి దీంట్లో వేయించుకుంటే ఆ ఫ్లేవర్స్ దానికి కూడా పడతాయి కదా. అలా ఓకే, ఫిష్ చక్కగా అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు సాస్ ప్రిపరేషన్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. చక్కగా టొమాటోని ఫైన్ చాప్ చేసుకోవాలి, ఎందుకంటే నీట్గా సాస్ రావాలి కాబట్టి గుజ్జుగా వచ్చే విధంగా ఫైన్ చాప్ చేసుకోవాలన్నమాట.
చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ టొమాటోస్ ఇంకా మష్రూమ్స్ వీటి మాత్రమే కట్ చేసుకోవాలి. ఫిష్ చాలా చక్కగా ఫ్రై అవుతుంది. మనం ఇదివరకు కూడా మన షోలో ఇదే విధంగానే ఫ్రై చేసి తర్వాత సాస్లో కుక్ చేసాము ఫిష్ని. చాలా చక్కగా వచ్చిందనమాట. రెగ్యులర్గా ఏంటంటే ఫిష్ కుక్ చేసినప్పుడు కొద్దిగా సాఫ్టర్ అవుతూ ఉంటుంది కదా, మెత్తగా ఉంటుంది. అలా కాకుండా ఇలా ఫ్రై చేసి కుక్ చేసుకుంటే హార్డ్గా చూవబుల్గా ఉంటుందన్నమాట. మంచిగా తినచ్చు, కొరుక్కుంటూ తినేలా ఉంటుంది. ఎనీవే టొమాటోస్ కట్ చేసుకున్నాను బ్రేక్లో. మీకోసం మష్రూమ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, మష్రూమ్ చాపింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడితో మన కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లే. ఫిష్ కూడా చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి నేను ఇంక దీన్ని డిష్ అవుట్ చేసి రెడీగా పెట్టుకుంటాను. అలాగే ఇది కూడా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ జాబితాలోకి వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ సేమ్ అదే పెనము మన కుకింగ్కి రెడీగా ఉంది. కొద్దిగా అవసరమైతే ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ అంటే సాస్ కోసం ఏదైతే చేస్తామో దాన్ని కంటిన్యూ చేయాలి. ఫస్ట్ గార్లిక్, తర్వాత మష్రూమ్, దెన్ టొమాటో యాడ్ చేస్తున్నాను. ఫైన్ చాప్డ్ టొమాటో. టొమాటో మగ్గడం కోసం హెల్ప్ అవుతుంది కాబట్టి ఇప్పుడే కాస్తంత సాల్ట్ వేసేస్తాను. అలాగే టొమాటో పేస్ట్ అలాగే వేస్తే ఇది మిక్స్ అవ్వదు కాబట్టి కొద్దిగా వాటర్లో వేసి కలిపి అప్లై చేస్తాం. టొమాటో పేస్ట్, కొద్దిగా అలా కుక్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ వేసుకుంటున్నాం. ఫస్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసాను కాస్త, దెన్ వైట్ వైన్, ఇందులో పెప్పర్ బాగా పడుతుంది, మనకు అసలే ఎక్కువ పడుతుంది అనమాట. వాళ్ళైతే కాస్త తక్కువ తింటారేమో కానీ మనం కొద్దిగా గట్టిగానే తింటాం కాబట్టి కారాలు మనం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ ఇందాక వేసేసాను, సరిపోతుంది. అలాగే కాస్తంత థైమ్ వేస్తున్నాను. కొద్దిగా సాసీగా కావాలి అనిపిస్తే అంటే వెట్నెస్ సరిపోకపోతే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి. ఫైనలీ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న అంటే ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని ఈ సాస్లో వేసుకుంటాను అనమాట. ఇందులో ఇదేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ కోట్ మాత్రం వస్తే సరిపోతుంది. కోటింగ్ ఉంటుంది కదా, ఏదైతే కూర తయారు చేసుకున్నామో, సాస్ అంటే నథింగ్ బట్ కూర, ఏదైతే తయారు చేసుకున్నామో దాని తాలూకు ఆ కోటింగ్ ఫిష్కి మొత్తానికి అప్లై అయితే సరిపోతుంది.
దాంతోపాటు ఫిష్ ఆల్రెడీ దించి చాలాసేపు అయింది, చల్లబడిపోయింది కాబట్టి సేమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు, అంటే ఆ కర్రీ ఏదైతే ఉందో లోపల సాసు అది ఇది కలిపి ఒకే టెంపరేచర్ వచ్చి కుక్ అయ్యేంత వరకు చూసుకొని దించేసుకోవడం. మన డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.